శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. గురువుగారు, నేను లలితా సహస్రనామ పారాయణం చేస్తున్నాను, దీని యొక్క అర్థాలు నేను ఎక్కడి నుంచి తెలుసుకోవాలి అనేటువంటిది ప్రశ్న. ఎక్కడి నుంచి అనేటువంటిది ఏముంది నాయన? లలితా సహస్రనామ పారాయణము అంటే ఆద్యంతములు తెలుసుకోవలసినటువంటిదే. ఏదో ఇక్కడ మాత్రమే తెలుసుకుంటాను, ఇక్కడి నుంచి తెలుసుకోను అనడానికి ఏది వదిలిపెట్టేది కాదు కదా. ఏదో ఒకటి వదిలిపెట్టి సగము నుంచే చెప్పుకోవాల్సినటువంటి అవసరము ఉంటే సగం నుంచే చెప్పేవాళ్ళు కదా లలిత సహస్రనామ పారాయణం. ఈ మొదటి నుంచి చెప్పాల్సిన అవసరం ఏముంది? కనుక మనకు మొట్టమొదటి నుంచి కూడా పూర్తి అయ్యేంత వరకు కూడా అంతా తెలుసుకోవాల్సినటువంటిదే. దాని యొక్క అర్థము, వివరణ, విశేషము ఎంతో ఉంది లలితా సహస్రనామ పారాయణములో. మన జీవితమంతా లలితా సహస్రనామ పారాయణములో ఉందిగాక, ఉంటుందిగాక, ఎప్పటికీ ఉంటుందిగాక. అందరి జీవితము లలితా సహస్రనామ పారాయణములోనే ఉన్నది. అందుకనే దేవీ భాగవతములో యతి హాస్తి తత్ అన్యత్ర ఎన్యే హాస్తి నచత్వకుచిత్ అన్నాడు. దేవీ భాగవతములో ఏదైతే ఉన్నదో అదే అంతటా ఉంటుంది, ఏదైతే దీంట్లో లేదో ఇంకెక్కడా ఏది లేదు అని చెప్పాడు. అందుకని లలితా సహస్రనామ పారాయణము చేస్తూ ఉండేటువంటి వాళ్లకు అమ్మవారి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా ఉంటుందిగాక. ఏదో నామకా వాస్తే, ఏదో చదవాలంటే చదువుతున్నాము, ఏదో రోజు ఒక పారాయణం చేస్తున్నాము అని ఆ పారాయణం చేస్తూ ఉన్నప్పుడు అమ్మా మాకు ఈ కష్టాలు తొందరగా పోతే, ఇది వస్తే మాకు మేలు, అది వస్తే మాకు మేలు, దాని మీద దృష్టి కాదు. తల్లి, నేను నిన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధిస్తున్నాను, నీ యొక్క నామాలు శుద్ధిగా చదువుతూ ఉన్నాను అనేటువంటి దాంతో మనము స్వచ్ఛంగా ఎప్పుడైతే ముందు మామూలుగా చేసుకుంటామో తర్వాత అమ్మవారి అనుగ్రహము పరిపూర్ణముగా మనకు లభించడానికి యోగమవుతుంది, దోహదము కూడా అవుతుందిగాక. అందువలన మొదటి నుంచి మామూలుగా మొట్టమొదట ప్రారంభము చేసినప్పటి నుంచి కూడా చివరి దీని వరకు సమాప్తము చెందేటువంటి సంపూర్ణమయ్యేటువంటి దాని వరకు కూడా మనము దాని యొక్క అర్థము, వివరణ అంతా కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది. తెలుసుకోండి, మేలు జరుగుతుంది. మనం ఎందుకు చేస్తున్నాం, మనం దేనికి చేస్తున్నాం? ఒక పని చేస్తున్నామంటే ఒక కారణం ఉండాలి కదా. ఏ కారణము లేకుండా ఊరికే చేయరు కదా. అందువలన తల్లి, ఇది తెలుసుకుంటున్నాం, ఇది చదువుతున్నామంటే దాని యొక్క వివరణ ఏమిటని తెలుసుకోవడం అనేటువంటిది జిజ్ఞాస, ఆర్తి. మనకు ఆర్ద్రత ఉండాలి, ఆత్రత ఉండాలి, అలా జిజ్ఞాస ఉండాలి, కోరిక ఉండాలి, అది తెలుసుకోవాలి అనేటువంటి తపన ఉండాలి. ఎంత తపన, జిజ్ఞాస, ఆర్తి ఇవన్నీ ఉంటే తప్ప దాని మీద ఒక ఇది కోరిక అనేటువంటిది చాలా చిన్న పదం. నాకు కోరిక కలిగింది అనేటువంటిది చాలా చిన్న పదం. జిజ్ఞాస అంటామనుకోండి, దాని యొక్క అర్థం వేరే. అందువలన అది తెలుసుకోకపోతే ఇంకా నిద్ర పట్టదు, ఆహారం తినాలనిపించదు, ఏ పని చెయ్యాలనిపించదు, అంత తపన ఉంటుంది దాంట్లో. అందువలన మొదటి నుంచి కూడా చివరి వరకు కూడా తెలుసుకోవాల్సినటువంటిదే లలితా సహస్రనామ పారాయణము యొక్క గొప్పతనము అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు.